బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా వేసవి ఆరంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై రేవంత్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. 7,000 కోట్లు అవినీతి జరిగిందంటూ ప్రభుత్వానికి అంతర్గత రిపోర్టులో బయటపడింది. ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరుపై పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులకు దీనిపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. మిషన్ భగీరథలో ఎవరెవరికి కాంట్రాక్టర్లు అప్పగించారన్న దానిపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సైదులు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే మిషన్ భగీరథకు సంబంధించి సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఏఈడీలు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. వారందరూ కూడా ఆల్రెడీ సచివాలయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి వస్తారు. సచివాలయంలోనే ఈ మిషన్ భగీరథ సమీక్ష సమావేశం అయితే కొనసాగబోతుంది. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు బయటపడ్డట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అందులో గుర్తించారు. పెండింగ్ పనులు అట్లనే ఉంచి మరి ఆ బిల్లులన్నీ కూడా వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నట్టు కూడా అందులో అంతర్గత సమాచారం ఉన్నది. ముఖ్యంగా గ్రామాలలో, మండలాలలో ఇప్పటికే వాటర్ ట్యాంకులు నిర్మించకుండానే నిర్మించినట్టుగా కూడా ఆ బిల్లులన్నీ కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. మొత్తం కూడా ఈ సమీక్ష చేసిన తర్వాత చూసాం మనము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా కేసీఆర్ కూడా అప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో నేను ఓట్లు అడగనని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించిన సందర్భం అందరికీ తెలిసిందే. సో ఇక దానిలో భాగంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది. చూసాం మనము. గతంలో కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతి కానీ, అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ అంటే వరుసగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో విచ్చలవిడిగా అవినీతి జరిగినట్టుగా కూడా గుర్తించారు. సో ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ అంతటిని కూడా సేకరించిన తర్వాత ఏఈడీలతో అదేవిధంగా ఆ శాఖ మంత్రులతో అందరితో కూడా మరి సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమీక్ష సమావేశంలో జరిగిన అవినీతి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే మిషన్ భగీరథ వల్ల ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున పైప్ సిస్టంలో కూడా పైప్ లైన్లు మొత్తం కొన్ని వందల కిలోమీటర్ల మేర అవి పైప్ లైన్ వేశారు. కాబట్టి దానిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కనీసం ఆ పైప్స్ కూడా కొంచెం క్వాలిటీ లేనిగా వినియోగించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనా సరే చాలా ఊర్లలో ఇంకా ఆ మిషన్ భగీరథకు సంబంధించి తాగునీరు ఇంకా రావట్లేదని, చాలా గ్రామాల్లో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో సో ఇక చాలామంది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. మరోవైపు మన రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి ఖర్చు చేయడం జరిగింది. కానీ తీరా చూస్తే మాత్రం ఇప్పుడు వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో కూడా ఇంకా తాగునీరు అందట్లేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇటు మన గత ప్రభుత్వం చూపించిన విధంగా మాత్రం ప్రతి గ్రామానికి తాగునీరు అందించామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఇక తీరా చూసి విజిలెన్స్ రిపోర్ట్లో మాత్రం చాలా గ్రామాల్లో ఇంకా తాగునీరు విషయంలో ఇంకా రావడం లేదని చెప్పేసి కూడా అందులో ఉన్నది. ఇంకా పైప్ లైన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రము 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా కూడా గుర్తించారు. సో ఈ అవినీతి అంతా కూడా చేసినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సైదులు, మిషన్ భగీరథపై సీఎం సమీక్ష అనంతరం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళ అధికారులపై కూడా గట్టి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆయా శాఖకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే చాలామంది ఇటు కాంట్రాక్ట్ విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిషన్ భగీరథ సంబంధించి కొన్ని వేల కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది కాబట్టి దాంట్లో కూడా పైపులు క్వాలిటీ లేకపోవడము, సో అదేవిధంగా దాన్ని మళ్ళీ ఆ యొక్క విలేజ్లలో కూడా వాటర్ ఇంకా కొన్ని గ్రామాల్లో వాటర్ లేకపోవడము, ఆ కట్టని విధంగా ఏదైతే వాటర్ ట్యాంకులు ఉన్నాయో కనీసం కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించినట్టుగా కూడా బిల్లులు పెట్టి డబ్బులు వసూలు చేయడము, ఈ విధంగా పాల్పడినటువంటి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.